వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింతకుంట్ల అమ్మాయి. సో వీడియో వచ్చేసి ఔషధ గింజల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా. ఔషధ గింజలు కావాల్సిన పదార్థాలు: ఔషధ గింజలు ఒక కప్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఓకేనా, అది ఎగురుతాయి. వెల్కమ్ బ్యాక్ టు మై. ఆయిల్ పోసుకోండి మీకు తగినంత. పోసుకున్నాక ఒక 10 పచ్చిమిర్చిలు వేసుకోండి ఆయిల్లో. చూడండి ఎలా చిక్ 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 అంటున్నాయో. అవి మంచిగా రెడ్ కలర్ అయినాయి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసి వేసుకోండి. కలుపుకోండి. కలుపుకున్నాక కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, ఆనియన్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. చింతపండు వేసుకోండి 3 రెమ్మలు. ఈ ఔషధ గింజల పచ్చడి హెల్త్కి చాలా మంచిది. లెగ్స్ పెయిన్ వాళ్ళకు, హార్ట్ పేషెంట్స్కి బ్లడ్ కూడా మంచిగా సర్క్యులర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయినాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఔషధ గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని ఇట్లా పొడి చేసుకోవాలి. ఎందుకంటే పొడి చేసుకోకపోతే మళ్ళీ అలా వేస్తుంటే మిక్స్ కాదు. మనం వేయించుకుని యాడ్ చేసేసుకుందాం. టమాటా, పచ్చిమిర్చి, ఇంగ్రీడియంట్. నాలుగు నెబ్బల ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి 1 స్పూన్. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా. మూత పెట్టేసుకుందాం. ఔషధ గింజల పచ్చడి రెడీ. తాలింపు పెట్టేసుకుందాం. సో తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకోండి. ఆవాలు వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. పప్పు వేసుకోండి. పెట్టినాం కదా, సో పచ్చడిలో యాడ్ చేసేసుకుందాం. మంచిగా కలుపుకోండి మిక్స్ అయ్యే వరకు. ఫ్రెండ్స్, ఏమైనా ఔషధ గింజ పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగుందో. వేడి అన్నంలో పెట్టుకొని, చపాతీలు పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫోటో కొడుతుంది.